శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు ఎక్కడ ఏ విధంగా జన్మించాడో ఈ వీడియోలో తెలియజేస్తాను, అందరూ వినండి. మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందినవాడు. ఆయనకు వసుదేవుడనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమగల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుని సంహరిస్తాడని చెప్తుంది. అది విన్న కంసుడు కోపోద్రిక్తుడై దేవకీదేవి జుట్టు ముడిపట్టుకుని తన కరవాలము తీసుకుని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంస, నీకు అత్యంత ప్రియమైన సోదరుని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది, ఆమె గర్భం నుండి వచ్చిన 8వ కుమారుడు కదా నేను సంహరించేది. దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకుని నీకు సమర్పిస్తానని చెప్తాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవ, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది, ఇప్పటికి ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు, 8వ సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించని కంసుడికి చెప్తాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురా నగరం వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళ్తూ కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మరహస్యం చెప్తాడు. కంస, నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడువు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల నువ్వు మరణిస్తావని చెప్తాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్ళి దేవకీదేవి సంతానాన్ని అంతను సంహరిస్తాడు. ఆ తర్వాత దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడు భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి 8వ మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసిన దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేపింపబడినట్లు కృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరి వెళ్తాడు. యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది. యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచిపెట్టి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న కావలివారు నిద్ర లేచి దేవకి 8వ మారు ప్రసవించిందని కంసుడికి చెప్తారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువుని తీసుకుని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీదేవి, నీకు పుట్టింది మేనకోడలు, చంపొద్దని వేడుకుంటుంది. కంసుడు ఆ మాట వెనక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖచక్ర గదా శంకారాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకీదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించి శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదను ఒడిని చేరి అక్కడే పెరుగుతాడు. నందుడి ఇంట అప్పటికే మరో మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలోని పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమి, కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా ప్రసిద్ధి చెందింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్.